నాకు చేప కనిపించింది. ఏదో నేనే బీచ్లోకి వెళ్ళిపోతున్నానా? గో. మనకు రాదు. నాకు నిజంగా తెలియట్లేదు. విసిరేద్దాం. ఊ ఊ హీరోయిన్ ఏది? మరి ఈయన షిప్ నడపడం నేర్చుకోవాలి. టైం 7:30 అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ యాప్స్. రుషికొండ బీచ్కి అయితే ఈ లాగ్ అంతా ఫన్నీగా ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్. మనం చక్కగా నడుచుకొని వెళ్ళిపోయాం. ఓ ఏంటది? చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ. మనకు కాఫీ తాగి అలవాటు లేదు కాబట్టి వెళ్ళిపోదాం. మనం కరెక్ట్ టైంకి అయితే వచ్చాం. సో సన్ రైజ్ అవుతూ ఉంది, క్యాప్చర్ చేద్దాం. వైజాగ్లో మోస్ట్ ఫేమస్ బీచ్ రుషికొండ. ఎందుకంటే ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం ఎక్కడో దగ్గర కూర్చోవాలి. ఓనో, ఇది కంఫర్టబుల్గా లేదు. నడుద్దాం. చల్లగా ఉంది. అసలు వీడియో పట్టిన ఆన్లో ఉందా? నాకు చేప కనిపించింది. చేపేనా? కాదు, ఇసుక. చూడండి. ఏం చేద్దాం? బీచ్లో ఏమేమి చేస్తారు? ఫస్ట్ పరిగెడదాం. మన ఏం రాద్దామా? VENKY. దీనికి నా పేరు నచ్చలేనట్టుంది. మార్నింగ్ అయితే ఎవరు లేరు. ఇది మన చక్కటి బీచ్. బీచ్ వెనక్కి వెళ్ళిపోయిందా లేదా నేనే బీచ్లోకి వెళ్ళిపోతున్నానా? మనకు అసలే ఈత రాదు. ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు ఉండాలే. మీకు స్నానం చేయాలని ఉందా? నాకైతే స్నానం చేయాలని ఉంది. సన్ రైజ్. గో. వెయిట్ కమ్. వెరీ గుడ్. మీకు సూర్య నమస్కారాలు వచ్చా? మనకు రాదు. మనకేమొచ్చు? కూర్చొని ఆలోచిద్దాం. స్విమ్మింగ్ రాదే, సూర్య నమస్కారాలు రావు. కనీసం మెడిటేషన్ చేద్దాం. ఇసుక బాగుంది. ఇంతకీ మీకు స్విమ్మింగ్ వచ్చా? మా ఫ్రెండ్ ఇటు ఇక్కడ ఉన్నాడు. వాడు ఎవరినో పిలుస్తున్నాడు. ఎవరు? పాటలు వేసుకొని నడుద్దాం. సన్ను బ్రైట్ అయింది చూడండి. వాటర్ కూడా షైన్ అవుతుంది. సూపర్. నేను సన్ను టచ్ చేస్తే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా? నాకు నిజంగా తెలియట్లేదు. పట్టుకున్నానా? ఇప్పుడైనా? ఎస్, తీసుకోండి. గేమ్ ఆడుతున్నారు. నా చెప్పులు నాకు నచ్చలే. విసిరేద్దాం. ఇప్పుడు బాగుంది. నమస్తుభ్యం. మనం టైటానిక్ మీద ఉన్నాం. ఏదో ఒకటి చేద్దాం. టైటానిక్ పోసేద్దాం. హీరోయిన్ ఏది? మనకి హీరోయిన్ లేదే. కనీసం పడవేలా నడపాలో నేర్చుకోవాలి. ఎలా? బాహుబలి. సారీ. కొండ మీద టూరిజం కానీ చెక్కేశారు. చేపలు వల ఎలా కడుతున్నారో చూడండి. అతి బాగా కడుతున్నారు. మరి ఈయన కూడా కడుతున్నారు. పోటీ. నాకు పడవతో బీచ్లోకి వెళ్ళాలని ఉంది కానీ అది అవ్వదే. వెంకీ, నువ్వు ముందు చేపలు పట్టడం నేర్చుకోవాలిరా. ఎలాగైనా పడతా. ముందు మనం షిప్ నడపడం నేర్చుకోవాలి. నేర్చుకోవడం కష్టమే. మనం హైట్ ఎంత ఉన్నాం? కొండ మీద కొద్ది పుట్టే. హాయ్. ఏంటి ఎలా చూస్తున్నారు? బోరింగ్గా ఉందా? ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం. బీచ్లోకి ట్రెజర్ హంట్కి వెళ్దాం. షిప్ను తీద్దాం. పోనీ మళ్ళీ మన పేరు రాద్దాం. VE. ఓనో, దీనికి నిజంగా నచ్చలే. ఈ రాళ్ళను అలా ఫాలో అయిపోతే మనం శ్రీలంక వెళ్ళిపోతాం. ఒక పోజ్ ఇద్దాం. ఇవి వర్కౌట్ అయ్యేలా లేవు. సడన్గా సునామీ వస్తే ఏముండదు ఇక్కడ. హెచ్చరిక, మీరు ఫోన్లు గట్ట పట్టుకొని ఇలా లాగింగ్ చేయొద్దు. ఎందుకంటే చాలా రిస్కీ ప్లేస్. రుషికొండ చూడడానికి బాగుంటుంది కానీ రిస్కీ అంటే రిస్కీ. టైం 7:30 అయ్యింది. మనకి దొరికింది. ఏంటిది? వాచ్. అవసరం లేదు మనకి. ఎండ కొద్దిగా ఎక్కువగా అయ్యింది. ఇక్కడ మనం స్నానం చేయకూడదు. ఎందుకంటే స్నానం చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది చూసారా? వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు.
హలో! మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఎత్తైన ప్లేస్‌లో నుంచి వ్లాగింగ్ చేస్తాం. పదండి. హా! ఏ బాబు బయటికి రా, బయటికి రా. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఏ బాబు ఇటు రావాలి, ఇటు రావాలి. నా దగ్గర మైక్ కూడా లేదే అరవటానికి. సాయిరామ్. ఏ బాబు బయటికి రా, బయటికి రా. పైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలసిపోయాం. కాసేపు రిలాక్స్ అవుతాం. ఈ కాకిలు మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. అయినా మా నిద్రని ఎవరు ఆపలేరు. హాయ్. మనం బుర్ర పెట్టి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే వచ్చాం. కాకులు లేని దేశానికి వెళ్ళిపోతే బాగుందా? టీషర్ట్ వ్లాగ్ చేద్దామని కొన్నాను ఇది టీషర్ట్. గోవా బీచ్లో ఇలా పడుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా? ఇది మనకు జార్బెల్ లాగా ఉంటుంది చూడండి. మనం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బీచ్లు తిరగాలి, వీడియోలు చేయాలి. చేద్దాం, టైం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? పాట ఏదైనా పాడదామా? మనలో ఒక సింగర్ ఉన్నాడు. నా పేరు జియాన్, నేను ఒక మధురమైన గాయకుడిని. పక్కన ఎవరైనా ఉంటే బాగుంది. సర్లే, ఆ టీషర్ట్ మీద ఏముంది? TIME. ఇదేంటిది? నేను ఇంగ్లీష్ మర్చిపోయాను. రుషికొండలో గ్రౌండ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది. మనలో మంచి కెమెరామెన్ ఉన్నాడు చూడండి. అలా పైకి లేపాం అనుకోండి, మొత్తం సరౌండింగ్స్ నీట్గా కనిపిస్తుంది. బాయ్ బాయ్, సీ యూ, టాటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా.